పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. మనం మిథున రాశి గురించి చదువుకుంటున్నాం. మిథున రాశి గురించి చదువుకుంటూ మనం ఏమని చదువుకుంటున్నాం అంటే సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నటువంటిది ఒకటి ఉంది. సో ప్రధానంగా 3 రాసులు ఒక ఉత్తమైనటువంటి సాధకుల్లో లేదా ఇనిషియేట్ లెవెల్లో అన్నటువంటి వాళ్ళు ఇవి ఎక్కువ వాళ్ళ జాతకంలో ఎక్కువ ప్రభావంగా చూపిస్తుంటాయి. గతంలో మనం చెప్పుకున్నటువంటి పాయింట్ ఏమిటంటే క్రాస్ అనేటువంటిది ఎక్కువ ప్రభావంగా చూపుతూ ఉంటుంది అనేటువంటి విషయం మనం గతంలో చెప్పుకున్నాం. దాన్నే మనకి ఏమంటారంటే కనుక జాతకాలు చూసేటువంటి వాళ్ళు కేంద్ర దృష్టి అంటారు. 1, 4, 7, 10 హౌసెస్ ఇవి 4టిని ఎక్కువ ప్రధానంగా చూస్తారు. ఎవరికైనా హారోస్కోప్లో ఈ 1, 4, 7, 10లో ఏదైనా ప్లానెట్ ఉంటే కనుక మంచి ప్లానెట్ ఉంటే అది ఎక్కువగా వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది వాళ్ళ లైఫ్కి. సో అలా చెప్తారు. ఇక్కడేమో ట్రయాంగిల్స్ ఆస్పెక్ట్ ఒకటి మనకు చెప్పారు. సో అది మనం నిన్న చదువుకుంటున్నటువంటి పాయింట్. Thus forms with them certain great zodiacal triangles. These only become of importance when considering the horoscopes of advanced human beings or esoteric groups, but eventually when casting the horoscope of a disciple or an initiate, the esoteric astrologer will have to consider their potency. వాళ్ళు సాధనలో ఎక్కడున్నారు ఏమిటి అనేటువంటిది కన్సిడర్ చేసుకుని అప్పుడు ఒక ఎస్ట్రాటరిక్ ఆస్ట్రాలజర్ వాళ్ళకి ప్రిడిక్షన్ ఇస్తాడు. అది చాలా ముఖ్యం. అంటే సాధనలో వాళ్ళు ఎక్కడున్నారు అనేటువంటి విషయం వీళ్ళకి సహజంగా తెలియగలగాలి. అది చాలా ముఖ్యం. ఫర్ ఇన్స్టెన్స్, ఇన్ ద కేస్ ఆఫ్ అన్ ఇనిషియేట్ whose sun is in Leo, the triangle of constellation energies determining the interpretation of the horoscope would be Leo, Aquarius, Gemini. సో ఉదాహరణకు ఒక ట్రయాంగిల్ చెప్తున్నారు ఇక్కడ మనకి. ఎవరైతే కనుక వాళ్ళ యొక్క హారోస్కోప్లో సింహమాసంలో సూర్యుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళ లైఫ్లో ప్రధానంగా సింహము, కుంభము, మిథునము 3 ఒక ట్రయాంగిల్గా వాళ్ళ లైఫ్లో ఫామ్ అవుతాయి. సింహము, కుంభము, తర్వాత మిథునము. when dealing with a subject whose sun is in Gemini itself, ఇక్కడ ఒక పాయింట్ మీరు జనడికి మీకు ఆల్రెడీ సింహంలో పుట్టిన వాళ్ళందరూ మన గురువులు. మాస్టర్ సివివి, మాస్టర్ ఈకే, వీళ్ళకి పైనటువంటి కుంభం, తర్వాత మిథునం. మాస్టర్ సివి గారు మీరు చూసుకుంటే సింహమాసంలో పుట్టారు, కుంభయోగాన్ని మనకు అందించారు. అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేటువంటిది ప్రధానంగా కలిగి ఉంటారు. మిథున మాసంలో మనకి ఉపదేశం అనేటువంటి చేశారు. అందు గురించి ఈ 3 చాలా ముఖ్యమైనటువంటిది మాస్టర్ సివి గారి యోగ మార్గంలో. ఈ 3 మంత్స్ ఆర్ ఈ 3 రాసులు. నెక్స్ట్ కమింగ్ టు మాస్టర్ ఈకేకి వచ్చాం అనుకోండి, సింహమాసంలో పుట్టారు, కుంభయుగం, కుంభరాశి, యూనివర్సల్ అనేటువంటిది యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చారు. మిథునం అంటే వాక్కు, ఉచ్చారణ, ఇవన్నీ గ్రంథ రచనల అనేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమంగా మాస్టర్ ఈకే గారు అది ఎక్కువగా వర్తించారు.
సో ఆ రకంగా సింహమాసంలో అలాగే మేడం బ్లావెట్స్కి ఎన్నో దేశాలు తిరిగారు ఆవిడ, మొత్తం అంత ప్రపంచం అంతా తిరిగారు ఆవిడ. తర్వాత ప్రధానంగా మిథున మాసము, మిథునమునకు సంబంధించిన అంటే గ్రంథ రచనలు ఇవన్నీ కూడా మిథునమునకు సంబంధించినది. సో అటువంటివన్నీ కూడా ఆవిడ చేసి ఇచ్చారు మనకి. సో ఇలా ప్రధానంగా జెమిని, లియో, యాక్వేరియస్ ఈ మూడు ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ ట్రయాంగిల్ చెప్తున్నారు. When dealing with a subject whose sun is in Gemini itself, the conditioning triangle would be Gemini, Sagittarius and Pisces. ఉదాహరణకి ఇంకొకళ్ళది సూర్యుడు మిథునంలో ఉన్నాడు అనుకోండి, వాళ్ళకు ఒక ట్రయాంగిల్ చేశారు ఆయన. మిథునము, మీనము, తర్వాత ధనస్సు, ఈ మూడు ఒక ట్రయాంగిల్ అని చెప్పారు వాళ్ళకి. సో మిథున రాశిలో సూర్యుడు ఉండంగా పుట్టినటువంటి వాళ్ళకి మీనము, తర్వాత ధనస్సు, మిథునము ఈ మూడు ఒక ట్రయాంగిల్. The latter forming a part of this triangle because it marks both the end and the beginning of it and is for this great cycle of the zodiac. Forming a part of this triangle because it marks both the end and the beginning. మేన్ రాశి ఏంటంటే అంటే పైనటువంటి మిథునము, ఇక్కడ ఉన్నటువంటి ధనుస్సుకి తోటి మేనం ఇక్కడ ట్రయాంగిల్లో చెప్పారు. మేన్ రాశి ఏమిటంటే కనుక ఎండింగ్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద థింగ్స్కి మీనమాసం చాలా సంకేతం. మేనం అది అందు గురించి మీనమాసం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది. దాని గురించి చాలా విషయాలు మనం గతంలో చెప్పుకున్నాం. అందు గురించి ఇక్కడ ఎక్కువగా దాని గురించి ఎన్లార్జ్ చేసుకోవట్లేదు మనం. బిగినింగ్ అండ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ద గ్రేట్ సైకిల్ ఆఫ్ ద జోడియాక్, ద ఆల్ఫా అండ్ ద ఒమేగా. సో ఆల్ఫా అండ్ ఒమేగా అన్నారు దాన్ని. ఆల్ఫా అంటే బిగినింగ్, ఒమేగా అంటే ఎండింగ్. ఈ రెండింటికి సంకేతంగా మేన్ రాశి చెప్పారు మనకి. These points I will endeavor to elucidate in greater detail when taking up with the basic astrological science of triangles, the generalization and the hints in connection with the 12 signs of the zodiac, which have formed the subject matter of our part. Instructions have been primarily intended to lay the ground and to prepare your minds for the latter section upon triangles. అంటే జస్ట్ ఇంట్రడక్షన్గా చెప్పాను. నెక్స్ట్ చాప్టర్ మనకంతా సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటుంది. అక్కడ ఈ ట్రయాంగిల్స్ మీద చాలా ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళిపోతాం అన్నటువంటి విషయం అని చెప్తున్నారు. ఫర్ ద latter section upon triangles, this will be far the most important aspect of the teaching on esoteric astrology and the one which will be the first to be grasped by modern astrology. ఈ విషయాన్ని బాగా అవగాహన చేసుకుంటే ప్రిడిక్షన్స్ చాలా బాగా ఇస్తాం. ఊరిన 12 ఇప్పుడు మనం ఒక చోట ఉంటున్నాం, ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాం, లేదా ఒక ప్రదేశంలో ఉంటున్నాం, ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాం, ఏదైనా సరే ఆ ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరూ మనకు తెలుసు. ఆయన అందరి ప్రభావం మన మీద ఉంటుంది. అందరితో ఫ్రెండ్షిప్ చేస్తాం, లేదా ఒక కాలనీలో ఉంటున్నాం, అందరి మీద అందరూ మనకు బాగా పరిచయస్తులుగా ఉన్న కొందరితో బాగా ఎక్కువ క్లోజ్గా ఉంటాం, కొందరంటే ఎక్కువ పడకుండా ఉంటుంది, ఇలా సంథింగ్. సో అది ఎట్లాగో హారోస్కోప్ రీడ్ చేస్తున్నప్పుడు ఈ ట్రయాంగులర్ ఆస్పెక్ట్ అంటున్నది ఎక్కువగా జాగ్రత్తగా అవగాహన ఉంచుకోండి. Important aspect of the teaching on esoteric astrology and one which will be the first of the modern astrology. This sign is sometimes called the constellation of the evolution of duality into a fluid synthesis. డ్యూయాలిటీగా ఉంటుంటుంది, సింథసిస్కి తీసుకొచ్చి ఫ్లూయిడ్ సింథసిస్గా తీసుకొస్తుంది. అంటే పూర్తి సింథసిస్ కాదు, ఆల్మోస్ట్ సింథటిక్ ఆస్పెక్ట్ అంటుంటే తీసుకొచ్చి ఇచ్చేటువంటిది జెమిని. అంటే మనకి కాన్స్టలేషన్ ఆఫ్ ది resolution of duality into a fluid synthesis. ఎందుకంటున్నారు అలా అంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Governing as it does all the pairs of opposites in the zodiac, it preserves the magnetic interplay between them, keeping them fluid in their relations in order eventually to facilitate their transmutation into unity, for the two must finally become the one. మనకు ఉదాహరణ నాకు గుర్తుండి మనకి ఈ రెండుగా ఉండేటువంటి రాసులు సుమారుగా 6, 7 ఎన్నో ఉన్నాయి మనకి రాసులు మొత్తంలో. ఇలా 2 డ్యూయల్ ఆస్పెక్ట్స్ వర్క్ చేసేటువంటి అవన్నీ మనకు ఫస్ట్లో చెప్పారు. సో వీటన్నిటికీ కూడా మిథున రాశి ఏం చేస్తుందంటే
ఈ ఫ్లూయిడ్ సింథసిస్ అన్నటువంటిది తీసుకొస్తున్నాడు. అంటే వీళ్ళన్నిట్లోనూ ఏకత్వం అన్నటువంటి భావం తీసుకొస్తుంది. చాలా హయ్యర్ పాయింట్ ఇది. అంటే నెక్స్ట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన మాటలో. Two must finally become the one. It should be remembered that from the angle of the final development of the 12 zodiacal potencies, the 12 opposites must become the blended six. మొత్తం 12 రాసులు. మేషరాశిలో ఉన్నటువంటి వాడికి ఎదురుగుండా ఉండేటువంటి రాశి తులారాశి, అలాగే వృషభం వాడికి వృశ్చికం, మిథునం వాడికి ధనస్సు, అలాగే కర్కాటక రాశి వాడికి మకరం, సింహరాశి వాడికి కుంభం, తర్వాత కన్యకి మేనం. ఇలా మొత్తం 12 రాసులు. ఈ 12 రాసులు కూడా బ్లెండెడ్ ఇంటూ 6 అని చెప్పారు. అంటే ఈ 12 కూడా 6గా అయిపోతాయి. అంటే చపాతీ ఇలా తెరిచిపెట్టాడండి, దాన్ని సగానికి మడుచుకున్నట్టుగా అవుతుంది. మరి వీడి యొక్క అంటే సాధనలో ఉన్నటువంటి వాడికి ఏం జరుగుతుందంటే సగానికి మడుచుకోవడం అంటే ఏంటంటే, ఈ పాయింటే మాస్టర్ గారు ఏమని రాశారు మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో, 12 హౌసెస్కి సంబంధించినటువంటి రహస్యం ఏమని చెప్తారంటే ఆయన అక్కడ 6 నదులు ఉన్నాయండి. 6 నదులు ఒకవైపు నుంచి ప్రవహిస్తున్నప్పుడు ఇంకొక వైపు పడుతున్నాయి. మొత్తం ఈ 12 ఇదిగా తెలియబడుతుంది. కనుక 6 రాసులు ప్రయాణం చేస్తే 12 రాసుల యొక్క అనుభవం వాడు పొందినవాడు అయిపోతాడు అని చెప్పి రాస్తారు అక్కడ ఒక పాయింట్. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ దొరుకుతుంది. ఏమిటి రహస్యం అంటే కనుక, మేషంలో ఉన్నటువంటి వాడికి ఇక్కడ తులారాశి, ఈ 2 ఆపోజిట్స్ మేషము తుల, కనుక ఈ రెండింటి యందు సమభావం కలిగి ఉండడం అటువంటి సాధకుడు చేస్తాడు. అంటే గతంలో మనం చదువుకున్నాం, మేషరాశి ప్రధానంగా వర్తిస్తున్నప్పుడు వాడి మీద తులారాశి ప్రభావం ఎలా పనిచేస్తుంది, తులారాశి ప్రధానంగా పనిచేస్తున్నప్పుడు మేష ప్రభావం ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయం జస్ట్ ఇది టాపిక్ స్టార్ట్ అవ్వకముందు మనం చదువుకున్నాం 3-4 రోజుల క్రితం. అలాగే వృషభం వృశ్చికం, ఈ 2 వృషభం పనిచేస్తున్నప్పుడు ఎలా ఉంటాడు, వృశ్చికం పనిచేస్తున్నప్పుడు ఎలా ఉంటాడు, ఇలా పాయింట్స్ అన్నీ చదువుకున్నాము. సో ఈ రెండిట్లో సమభావం అనేటువంటిది వర్తించడం అనేటువంటిది ప్రధానంగా సాధకుడికి సాధనలో నిలిచేటువంటిది. అప్పుడు వీటిలో పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ పనిచేయవు. అంటే ఎడమొహం పెడమొహం అంటారు, అలా ఉంటుంది. సో రెండింటి యందు సమభావం అంటున్నది వచ్చేస్తుంది వీడికి. అంటే సూక్ష్మలోకాలు స్థూలలోకాలకి మధ్య స్థితిలో వీడు ఉంటాడు. అది సిద్ధిస్తుంది వీడికి. అది సిద్ధించినప్పుడు వీడు 12 మాసంలోనే వీడు ప్రయాణించక్కర్లేదు. 6 మాసాలు అంటే ఈ 12 కాస్త 6 అయిపోతాయి వీడికి. వృషభంలో ఉన్నటువంటి వాడికి వృశ్చిక ప్రభావం వాడి మీద పనిచేస్తుంటుంది, వృశ్చికంలో ఉన్నటువంటి వాడికి వృషభ ప్రభావం పనిచేస్తుంటుంది. ఈ రెండిట్లో సమభావం వర్తిస్తాడు వాడు. అప్పుడు ఏమవుతున్నప్పుడు 6 వాడు ఉంటే చాలండి, 12 వాడు టేస్ట్ చేయక్కర్లేదు అంటే పాయింట్ అన్నాడు. సో బ్లెండెడ్ ఇంటూ 6 అన్నారు, బ్లెండెడ్ 6 అన్నారు. అండ్ దిస్ ఈస్ బ్రాట్ అబౌట్ by the fusion in consciousness of the polar opposites. Pause and consider this phrasing. దాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఒక నిమిషం ఆగి చదువుకుంటూ ఉండండి. అది pause and consider this phrasing అన్నారు. The opposites eternally remain from the point of view of human reason, but to the initiate whose intuition is functioning, they too constitute but 6 great potencies, because he has achieved the freedom of the two. He has achieved the freedom of the two. వీడిని ఉదాహరణ గురు పూజలు ఉన్నాయి, స్టేజ్ మీద పనిచేయమని వీడు పనిచేస్తాడు, కిచెన్లోకి వెళ్ళి అంటుతామని తోనేస్తాడు. అలా అది కష్టం అండి, చెప్పినంత తేలిక. ప్లీజ్ అండర్స్టాండ్. స్టేజ్ మీద పనిచేయమంటే చాలా నారాయణ వాడు ముందుకు వచ్చేస్తాడు. కిచెన్లో వెళ్ళి గిన్నెలు తవ్వడం, అక్కడ పనిచేసేవాడి దగ్గరుండి పని చేయించడం అనేవాడికి ఒక 5 నిమిషాలు నుంచి ఉంటాం, నెమ్మదిగా అక్కడి నుంచి జారిపోతాం. సో ఈ సాధకుడు వీడు ఏం చేస్తాడంటే రెండింటికి మధ్యస్థితిలో ఉంటాడు. ఎక్కడ వేసినా నాకు పర్వాలేదని, మీ ఇష్టం, మీరు ఎక్కడ అవసరం అక్కడ వేయండి అంటాడు. ఏం పెద్ద పాయింట్ కాదు గురు పూజలు అనేటువంటి వాటిలో పనిచేయడం. ఎందుకంటే వీడికి స్టేజ్ మీద చేసిన ఒకటే, కిచెన్లో పనిచేసిన ఒకటి, వీడి దృష్టిలో వేరే దృష్టి ఉండదు వీడు. అదే అన్నాడు సాధకుడు నిలిచేటువంటి స్థితి. The opposites eternally remain from the point of view of human reason, but to the initiate whose intuition is functioning, they constitute but 6 great potencies, because he has achieved the freedom of the two. 6 great potencies గా నిలబడతాయి వీడికి, బికాస్ he has achieved the freedom of the two అన్నారు. రెండింటి మధ్యలో ఫ్రీడమ్ అంటే రెండిట్లోనే ఎక్కడున్నా వీడికి పర్వాలేదు అన్నట్టుగా వీడు ఉంటాడు. ఫ్రీడమ్ ఆఫ్ ది టూ అది. అండ్ ఇట్ ఈస్ సమ్టైమ్స్ కాల్డ్, ఫర్ ఇన్స్టెన్స్, ద లియో సబ్జెక్ట్ who has an initiated consciousness preserves the individual. అది ఉదాహరణకి సింహరాశి పడుతున్నాడు అనుకోండి, వాళ్ళు ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటుంటుంది ఉంటుంది, పైన ఉంటుంది యూనివర్సల్ కాన్షియస్నెస్.
యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే వీడు ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. ఇండివిజువల్ కాన్షియస్గా ఉండాల్సిన చోట ఇండివిజువల్గా ఉంటాడు. యూనివర్సల్ కాన్షియస్నెస్గా ఉండాల్సి వస్తే యూనివర్సల్ కాన్షియస్నెస్గా ఉంటాడు. ఎలా అయినా ఉంటాడు. హీ కెన్ బి బోత్ బేస్డ్ ఆన్ ద నీడ్. ఎక్కడ ఎలా ఉండాలి అక్కడ అలా ఉంటాడు. స్టేజ్ మీద ఉపన్యాసం చెప్పండి టక్కడగా చెప్పేస్తాడు. కిచెన్లో వెళ్ళి కొంచెం ఆయన ఏదో లేడటండి ఈరోజు వంట ఆయన రాలేదట అంటే వెళ్ళి పొయ్యి మీద అన్నం ఇది పెట్టేస్తాడు. మాస్టర్ గారు ఎన్నోసార్లు ఇలాంటి పనులు చేశారు కదా, నాకు చెప్పారు కదా. సో అలాంటివి ఉంటాయన్నమాట. ఎయిట్ ప్రెషర్స్ అది బ్యాలెన్స్డ్, అది దీని ఆనర్ అంటే బ్యాలెన్స్డ్ యాక్టివిటీ, సెట్ టు బి ఆఫ్ బ్యాలెన్స్డ్ యాక్టివిటీ అండ్ కాన్సిక్వెంట్ ఫ్యూషన్ ఇన్ ఆల్ ది సైన్స్. దీని ఆనర్ అంటే కాన్సిక్వెంట్ ఫ్యూషన్ ఇన్ ఆల్ సైన్స్ అంటే ఎక్కడ ఏది ఎలా వర్తించమన్నా అక్కడ అలా వర్తించడం అంటున్నది సిద్ధించడమే సాధన. ఇది మాత్రమే నేను చేస్తానండి, ఇది ఈ పని నాకు తెలియదండి, ఆ పని నాకు రాదండి, నథింగ్ డూయింగ్. ఏదైనా సరే చేయగలగాలి, అది సాధన. మందులు ఇవ్వమంటే మందులు ఇవ్వాలి, జ్యోతిష్యం చెప్పండి జ్యోతిష్యం చెప్పాలి, వేదం చదవమంటే వేదం చదవాలి, కిచెన్లో వెళ్ళి పని చేయమంటే కిచెన్లో పని చేయాలి, స్టేజ్ అలంకరించమంటే స్టేజ్ ఏది చెప్తే అది చేసేట్టుగా ఉండాలి. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అని చెప్పి చెప్తారు కదా మాస్టర్ గారు, అది ఆ పాయింట్ ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో who has initiated it? Activity, the consequent fusion. This analysis constitutes in itself an interesting and far-reaching field of speculation. Gemini is therefore one of the most important of the 12 signs, and its influence lies behind every one of them, a fact but little realized as said by astrologers. చాలా ముఖ్యమైనటువంటి రాశి అండి జెమిని, మిథున రాశి. ఎందుకు ఇది ముఖ్యమైనటువంటిదో ఆ రహస్యం ఇవాళ మనకు చెప్తారు. దిస్ విల్ బి మోర్ ఫుల్లీ అండర్స్టూడ్ when the triangle of Gemini and the two opposing signs is stated, because the ray of love, wisdom, how true is the occult teaching that love underlies the entire universe. Love underlies the entire universe because ఇది మిథున రాశి ప్రధానంగా రెండో కిరణమునకు సంబంధించినటువంటిది, దట్ ఈస్ లవ్ విజ్డమ్. కానీ ఇది మొత్తం అన్నిటి యొక్క ఇది తీసుకుంటుంది అన్నట్టు. మిథున రాశి అంటే చాలా ప్రేమగా ఉంటాడు. ఇద్దరు ఒకటిగా ఉంటారట అంటే ఏంటి అర్థం? పరమేశ్వరుడు, పార్వతీదేవి ఇద్దరు దేహంలో సగంగా అయిపోయారట అంటే ఏంటి అర్థం అంటే ప్రకృతిలో ఉన్నటువంటి జీవులందరినీ కూడా పురుషుడుగా ఉంటుంటాడు అలా ప్రేమిస్తూ ఉంటాడు. వీడు కూడా సగం అంటాడు అంతే. ఏదైనా సరే చాలా సమభావం కలిగి ఉంటారు ఇద్దరు కూడా. ఇవిడు తక్కువ ఆయన ఎక్కువ అంటున్న భావం కాదు అక్కడ. చాలా టీచింగ్ ఆఫ్ ద లవ్ అండర్లైన్స్ ద ఎస్టాటిక్ యూనివర్స్. గాడ్ ఈజ్ లవ్, వీఆర్ ఎష్యూర్డ్, అండ్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ బోత్ అండ్ ఎక్స్టాటిక్ అండ్ ఎస్టాటిక్ ట్రూత్ అన్నారు. సో జెమిని ఏం చేస్తుందంటే ప్రధానంగా వీళ్ళలో జీవుల్లో ప్రేమ అన్నటువంటి భావం పెంపొందించి ప్రేమ ద్వారా ప్రపంచాన్ని అంతటినీ ఒకటిగా చేసుకుంటుందండి మిథున రాశి వాడు. అది వాడికి ఇచ్చేటువంటి సాధన. సో ప్రధానంగా అది రెండో కిరణమునకు సంబంధించింది కాబట్టి ద ఎంటైర్ యూనివర్స్ అన్నారు. దట్ లవ్ అండర్లైన్స్ ద ఎంటైర్ యూనివర్స్ అన్నారు. దాన్నే దైవము అన్నారు. ఇతరులతో ప్రేమగా మాట్లాడటమే దైవారాధన. ఇతరులని అది ఇది విసుక్కుంటూ కసురుకుంటూ లేదా కాసేపు ప్రేమగా కాసేపు చిరాగ్గా ఇలా ఉంటున్నామంట అంటే మనం దైవాన్ని చూడనటువంటి వాటిలో ఇన్ని భావాలు ఉంటాయి. దైవాన్ని చూస్తున్నటువంటి వాడు ఒకే ఒక భావం, ప్రేమభావం ఉంటుంది. ప్రేమభావంతో ఎదుటివాడిని శిక్షించవచ్చు, ప్రేమభావంతో ఎదుటివాడిని రక్షించవచ్చు, అన్నీ ఉంటాయి ప్రేమలో. టీచర్ ఉన్నారు, స్టూడెంట్స్ అందరి మీద ప్రేమ. కొందరికి పనిష్మెంట్ ఇస్తుంది, కొందరికి పక్కన ఒళ్ళో కూర్చోబెట్టి రాయించుతుంటుంది, కొందరిని దూరంగా పెట్టి రాయించుతుంటుంది, కొందరిని గెట్అవుట్ ఆఫ్ ది క్లాస్ ఉంటుంది, అన్నీ అంటుంది. గెట్అవుట్ ఆఫ్ ది క్లాస్ అంది కదా అని వాడంటే టీచర్కి పడదు అని అనుకుంటే చాలా ఘోరం అయిపోతుంది పరిస్థితి. ఎందుకంటుందంటే వాళ్ళు మార్పు రావాలనేటువంటి విషయంగా ఉంటుంది. ఒకసారి గెట్అవుట్ ఆఫ్ ది క్లాస్ అంటే నెక్స్ట్ డే నాడు వాడికి కదటవాడు. టీచర్ చెప్పిన వాడు వింటాడు, చక్కగా రాసుకుంటాడు, చదువుకుంటాడు. అందు గురించి అంటుంది. అది ఎట్లాగో మిథున రాశి వాడు చోట్లో ఉంటుంటే అందరితోటి ఒక ప్రేమభావం కలిగి ఉంటాడు. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ లవ్. అకార్డ్ టీచింగ్ దట్ లవ్ అండర్లైన్స్ ద ఎంటైర్ యూనివర్స్. దీని ఆనర్ అంటే గాడ్ ఈజ్ లవ్ అన్నారు. దిస్ ఇస్ అందు గురించి దైవాన్ని మీరు చూస్తున్నాడు ఒక ప్రేమ స్వరూపాన్ని చూస్తున్నట్టుగా మీరు దైవారాధన చేయండి. ఈజ్ నథింగ్ బట్ లవ్. లవ్ ఇన్ ఏ ఫామ్ ఈజ్ కాల్డ్ గాడ్ అన్నట్టుగా తెలుసుకోండి. వీఆర్ ఎష్యూర్డ్ అండ్ దిస్ స్టేట్మెంట్ ఈస్ బోత్ an esoteric and exoteric truth. This underlying law of deity
reaches our solar system primarily through Gemini, which forms with the constellation of the Great Bear and the Pleiades a cosmic triangle. సో దైవం యొక్క ప్రేమ అన్నటువంటిది భూమి మీదకి మిథున రాశి ద్వారా వస్తూ ఉంటుంది. దిస్ ఇస్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ స్టేట్మెంట్. దైవం యొక్క ప్రేమ అన్నటువంటిది జీవులకి మిథున రాశి ద్వారా అందివ్వబడుతుంది. సృష్టి యొక్క వ్యక్త స్వరూపం ఏదైతే ఉందో అది దైవం యొక్క ప్రేమ స్వరూపం అంతా. ఎన్నో ఇచ్చాడు మనకి, ఎన్నో ఇచ్చాడు, ఇంకా ఇస్తున్నాడు, ఇంకా భవిష్యత్తులో ఇంకా ఇస్తున్నాడు. ఇవన్నీ దేని చేత ఇస్తున్నాడంటే ఒకే ఒక్కటి ప్రేమ భావం. అంటే కేంద్రం నుంచి పరిధికి ఉండేటువంటిది రేడియస్ అంటారు, జామెట్రీలో ఆధ్యాత్మిక భావంలో ప్రేమ అంటారు. సో ఈ భావం అన్నటువంటిది, ప్రేమ భావం అన్నటువంటిది వర్తించుతూ ఉన్నటువంటిది కేంద్రం నుంచి పరిధికి అలా వర్తిస్తుంటుంది. సో ఈ ప్రేమ భావం అన్నటువంటిది ఎంతగా పెంచుకుంటే ఏమవుతుందంటే అంతగా చోట్లో ఉన్నటువంటి ప్రతి వాడితోటి వీడికి అనుసంధానం అన్నటువంటి దొరుకుతుంది. సో ఈ ప్రేమ భావం అన్నటువంటిది చోట్లోకి పరమాత్మ నుంచి మిథున రాశి ద్వారా దిగి వస్తూ ఉంటుంది. ఇది ఇంకొక రహస్యంగా ఎలా చెప్తున్నారంటే కనుక చోట్ల సప్తర్షి మండలం ఉంది, అలాగే కృతికలు ఉన్నాయి. వాళ్ళిద్దరి నుంచి చోట్లో ఈ ఇద్దరి నుంచి ప్రేమ అనేటువంటిది జీవులకి మిథున రాశి ద్వారా అందుతూ ఉంటుంది. సో ఈ మూడు ఒక ట్రయాంగిల్ అని. సో దట్ ఈస్ వన్ ఇస్ Great Bear, another is Pleiades, and another is Gemini. These three form a triangle, cosmic triangle అన్నది. సో కాస్మిక్ ట్రయాంగిల్ అంటే చోట్లోకి దిగి రావడానికి పైన ఒక ట్రయాంగిల్ ఉందండి. ఆ ట్రయాంగిల్ నుంచి వెలుగు అనేటువంటిది చోట్లోకి దిగి వస్తుంది. ఈ దిగి రావడానికి ఆ ట్రయాంగిల్ ఏమన్నారంటే గ్రేట్ బేర్, ప్లేడిస్, జెమిని, ఈ మూడు ఒక ట్రయాంగిల్. వీటి నుంచి చోట్లోకి ఇది దిగి వస్తుంది. దట్ ఈస్ 3, దిస్ ఈస్ 4, దట్ మేక్స్ ది 7. అది కాస్మిక్ ట్రయాంగిల్ అన్నారు. దిస్ ఈస్ ది ట్రయాంగిల్ ఆఫ్ ది కాస్మిక్ క్రైస్ట్ and is the esoteric symbol lying behind the cosmic cross. The non-art esoteric symbol అన్నారు. ఇది ట్రయాంగిల్ ఆఫ్ ది కాస్మిక్ క్రైస్ట్ అన్నారు. సో కాస్మిక్ క్రైస్ట్గా ఉన్నటువంటి వాడు నారాయణుడు అన్నటువంటిది అర్థం ఇక్కడ. ఆయన ఎలా తెలియబడుతున్నట్టు అంటే కాస్మిక్ ట్రయాంగిల్గా తెలియబడుతున్నాడు. ఆయన్ని కాస్మిక్ క్రైస్ట్ అన్నారు. అండ్ ఈస్ ద ఎసాట్రిక్ సింబల్ లయింగ్ బిహైండ్ ద కాస్మిక్ క్రాస్. సో కాస్మిక్ క్రాస్గా ఏదైతే ఉందో దానికి వెనకాతలు ఉన్నట్టు సింబల్ ఏంటంటే కాస్మిక్ ట్రయాంగిల్. సో దేర్ ఈస్ ఎవర్ ది ఎటర్నల్ ట్రయాంగిల్ టు బి ఫౌండ్ బిహైండ్ ద ఫోర్ఫోల్డ్ ఫినామినల్ appearance, speaking symbolically and in the words of the old commentary. సో ఫోర్ఫోల్డ్ పాయింట్కి వెనకాతలు ఉంటుంటుంది ఏమిటి అంటే ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ని ఆరాధించడం అంటున్నది చాలా, అంటే ఊరికనే ఏది ఇవ్వబడదు, చాలా సాధనలో చాలా ఇదిగా ఉంటూ ఉంటాయి. ఈ సింబల్స్ అనేటువంటివి సాధనకి ఇవ్వబడుతుంటాయి గురువుల నుంచి శిష్యులకి. అది నుంచి ఫస్ట్ క్రాస్ ఇస్తారు, క్రాస్ తర్వాత ఈ ట్రయాంగిల్ ఇస్తారు. ఈ ట్రయాంగిల్ని ఆరాధించడంలో ఏమవుతుందంటే ఇప్పుడు కాస్మిక్ ట్రయాంగిల్ అన్నారు కదండి, దానితో వీడికి ఇస్తారు. సో కాస్మిక్ ట్రయాంగిల్ ఈ క్రాస్కి వెనకాదలుగా చెప్పబడినప్పుడు కాస్మిక్ ట్రయాంగిల్. This is ever the eternal appearance, ever eternal triangle to be found behind the fourfold phenomenal appearance. ఈ ఫోర్ఫోల్డ్ ఇది వెనకాతలు. సో ఈ రహస్యాన్ని మనకి ఒక ఇదిగా చెప్తున్నారు జాగ్రత్త. ఓల్డ్ కామెంటరీ అన్నది అపాన్ ది గోల్డెన్ ట్రయాంగిల్ ది కాస్మిక్ క్రైస్ట్ అపియర్స్. అపాన్ ది గోల్డెన్ ట్రయాంగిల్ మనకి హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్థ జాత పతిరేక ఆసీత్ అని రాస్తారు. హిరణ్య గర్భం నుంచి సమస్తం అంతా కూడా దిగి వచ్చిందండి అంటారు. దాన్ని ఇక్కడ రహస్యంగా ఎలా చెప్తున్నారంటే గోల్డెన్ ట్రయాంగిల్ అన్నది, దాన్ని కాస్మిక్ ట్రయాంగిల్గా చెప్పారు మనకి. సో కాస్మిక్ ట్రయాంగిల్ నుంచి కాస్మిక్ క్రాస్ అనేటువంటిది వచ్చిందండి. కాస్మిక్ క్రాస్ నుంచి సృష్టి అనేటువంటిది అంతా విచ్చుకుందండి అని చెప్పాలి మనం. ఇది రహస్యం. సో హిజ్ హెడ్ ఇన్ జెమిని, ఆయన యొక్క తల భాగం ఈ కాస్మిక్ క్రైస్ట్ యొక్క శిరోభాగం మిథున రాశిలో తెలియబడుతోంది. అంటే వాక్కు ఉచ్చారణ వ్యక్తం అయ్యేటువంటి స్వరూపం అంతా కూడా మిథునం నుంచి వచ్చింది కదండి, అందు నుంచి హిజ్ హెడ్ అన్నారు. వాడు
ఆయన యొక్క వ్యక్త స్వరూపం అంతా కూడా మిథునం. వాక్కు లోపల ఉచ్చారణ అటువంటి దానికి అంటే వ్యక్తం అయ్యేటువంటిది అంతా కూడా మిథున రాశి. సృష్టి ఆవిర్భావం అంతా కూడా మిథున రాశి యొక్క రహస్యం ఇదంతా కూడా. సో సృష్టి ఏర్పడడం, సృష్టి అంటే ఒక అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి ఏర్పడుతోంది అంటే అదంతా మిథున రాశి యొక్క రహస్యాలు అవన్నీ కూడా. ఇంతకుముందు అవ్యక్తంగా ఉంది, వ్యక్తం అవుతుంది, భావం అనేటువంటిది అది భాషతోటి ఒక బయటకు వస్తుందంటే ఇదంతా మిథున రాశి యొక్క కార్యక్రమం ఇదంతా కూడా. భావం అనేటువంటిదిగా ఉన్నటువంటి దానికి రూపం ఏర్పరిచి అందిస్తున్నటువంటిది మిథున రాశి. కనుక మీరు గ్రంథరచనగా తీసుకున్నా సరే, వాక్కుగా తీసుకున్నా సరే, రెండింటికి కేంద్రం మిథున రాశి. అందురించి ఈ మిథున రాశి ఇందులో ఇది మిథున రాశి ఎవరికి స్వక్షేత్రం? ఈయనకి, మనం బుధుడికి. అది. సో దీని యొక్క రహస్యాలు ఇస్తున్నారు. అండ్ 1 foot upon the field of the 7 fathers and the other planted in the field of the 7 mothers. ఆయనకు 2 కాళ్ళు ఉన్నాయటండి. ఒక కాలేమో ఇదిగా చెప్పారు, గ్రేట్ బేర్ అన్నారు సప్తర్షులు. ఇంకొక కాలు దేని మీద పెట్టారంటే కృత్తిక మీద పెట్టారు. కొన్ని చోట్ల వీళ్ళని సిస్టర్స్గా చెప్తారు, ఇక్కడ లేడీస్గా చెప్పారు, భార్యలుగా చెప్తారు మన భాషలో. కొన్ని చోట్ల సిస్టర్స్గా చెప్తారు. అది వీళ్ళిద్దరి నుంచి వెలుగు అనేటువంటిది స్వీకరించి అది మిథున రాశి ద్వారా దిగి వస్తారు. అది ఇంకొక రహస్యం ఒకటి చెప్తారో జాగ్రత్త అవగాహన చేసుకోండి. These 2 constellations are sometimes called the 7 brothers and the 7 sisters. అది. Those for eons, the great one around, the great one stood. Those for eons, the great one stood, his consciousness intent, aware of 3, but not of 4. సో ఇక్కడ 3 ఉంటాయి, 4 కాదండి అని చెప్తున్నారు. His consciousness is aware of 3, but not of 4. ఇంటెంట్ అంటే బట్ నాట్ ఆఫ్ 4 అంటే పరాపశ్యంతి మధ్యమ వైఖరి అన్నాం. ఇది 4 స్థితులు, లేదా సృష్టిలో 4గా సమస్తం అంతా దిగి వస్తుంది. దీనికి పైన ఉన్నటువంటిది ఏమిటంటే ట్రయాంగిల్ ఆస్పెక్ట్గా ఉంది. అక్కడ 4 లేదండి, ఉన్నది 3 అన్నారు. ఇంటెంట్ అవేర్ ఆఫ్ 4 బట్ నాట్ 4. ఇంటెంట్ విత్ సడన్నెస్ అన్నారు. He heard a sound go forth, arousing to that cry. And around that, his consciousness intent, aware of 3 but not of 4 అన్నారు. తర్వాత intent with suddenness, he heard a sound go forth. దాన్ని proceed, go forth అన్నారు. సో మనం వీటిలో అంటే ఏంటంటే వాక్ ఎక్కడి నుంచి పుట్టింది? ఆయనలోంచి పుట్టింది. చాలా అద్భుతంగా రాస్తారు మాస్టర్ ఈకే గారి రచనలు. మనం చదువుకోగలుగుతున్నాం అంటే బాగా గుర్తుపెట్టుకోండి, తప్పకుండా మాస్టర్ ఈకే గారి రచనలు ప్రతి ఒక్కళ్ళు చదువుకోండి. మాస్టర్ ఈకే గారు ఇచ్చినటువంటి డైమెన్షన్స్ చాలా అద్భుతం. శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు మనకు మామూలుగా బయట అర్థం చెప్పేటువంటిది ఎలా ఉంటుందంటే అక్కడ ఒక పురుషుడు ఏర్పడ్డాడని, ఆయన ఇదిగా అని ఇదంతా చెప్తారు. కానీ మాస్టర్ గారు అద్భుతంగా రాస్తారు. ఆ వాక్ అంతా కూడా వసుదేవుడి యొక్క నోట్లో నుంచి వచ్చిందట. టక్ అని తెలియటం, మళ్ళా నన్ను ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టు అని చెప్పేటువంటి వాక్కు మనకు బయట నుంచి వచ్చినటువంటి వాక్గా చూపిస్తారు బయట మామూలు. కానీ మాస్టర్ గారు చాలా అద్భుతమైనటువంటి డైమెన్షన్. వసుదేవుడి యొక్క వాక్కులోంచి ఆయన నోట్ల నుంచి వస్తుంది ఆ వాక్. అది దట్ ఈస్ ద డైమెన్షన్ మాస్టర్కి. అది గురించి ఇక్కడ అదే పాయింట్ ఏమని చెప్తున్నారంటే heard a sound go forth. He heard a sound go forth, arousing to that cry. అంటే క్రై ఏర్పడడానికి ముందు గో ఫోర్త్ అంటున్నది లోపల వస్తుంది. దాని యొక్క ప్రతిస్వరూపమే, దాని యొక్క వ్యక్తమైనటువంటి స్వరూపమే క్రై అన్నమాట, సృష్టి యొక్క ఆవిర్భావం. దీనికి పైన ఉంటుండేది ఏమంటే గో ఫోర్త్, దాన్ని ప్రొసీడ్ అని చెప్పి వాడతారు మనకి ఈ మిస్టిసిజంలో. He stretched himself, reached forth both arms in understanding, love, and lo, the cross was found. సో ఇది దీనికి సంబంధించినదే. ఆయన 2 చేతులు, అందుగురించి పిల్లవాడు ఇలా ఉన్నటువంటి వాడు 7 స్టార్ట్ అయ్యేటికి ఇలా అంటాడు. అద్భుతమైనటువంటి డైమెన్షన్ నేను ఇచ్చాడు చూడండి. పిల్లవాడు ఏడవడానికి ముందు ఎలా ఉంటాడు? ఇలా ఉంటాడు. ఎప్పుడైతే ఆ
ఏడుపు రావడానికి ఇచ్చేస్తాడు సరే, ఎప్పుడైతే ఏడుస్తాడో ఈ చేతులు ఇలా అంటాడు వాడు. అంతకుముందు ఎలా ఉన్నాడు, వాడు ట్రయాంగిల్గా ఉన్నాడు. ఎప్పుడైతే ఏడుపు అందుకున్నాడో హీ బికమ్స్ ద 4. అలా అసలు అద్భుతమైనటువంటి విషయాలు ఇవన్నీ. Amazing to that cry, arousing to that cry, he stretched himself, reached forth both arms in understanding love, and lo, the cross was found. అక్కడ క్రాస్ అన్నట్టు. లో కాళ్ళు లేదని చేతులు అంటాడు చూసాడు, దట్ ఈస్ ద క్రాస్. He heard the cry of the mother, of the seeker, and of the submerged fish. He heard the cry of the mother. The cry of the mother అంటే ఏమిటి? సోల్ నర్చర్స్ ది బాడీ, బాడీ నర్చర్స్ ది సోల్ అంటున్న విషయాలుగా మనకు చాలా కన్యారాశిలో చాలా చెప్పారు మనకి. సో హీ హెర్డ్ ది క్రై ఆఫ్ ది మదర్. క్రై ఆఫ్ ది మదర్ అంటే ఇక్కడ ఏంటి? కన్యారాశి. కన్యారాశి యొక్క లోపల ఉన్నటువంటి వాడికి బయట ఉన్నటువంటి వాడికి ఉన్నటువంటి లింక్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హీ హెర్డ్ ది క్రై ఆఫ్ ది మదర్ అంటే, క్రై ఆఫ్ ది మదర్ అంటే పర్సనాలిటీ ఆస్పెక్ట్, అంటే వాటిలో భౌతికంగా సమస్తం విచ్చుకోవడం. అది హీ హెర్డ్ ది క్రై ఆఫ్ ది మదర్ ఆఫ్ ది సీకర్. ఇప్పుడు మదర్ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు వాడు ఆఫ్ ది సీకర్. సీకర్ వాడు లోపల ఉన్నటువంటి వాడు. ఐఎమ్ ది సీకర్ అంటే వీడు లోపల ప్రజ్ఞగా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఐఎమ్ ది సీకర్. వాడు సీకర్గా ఉన్నాడు. అంటే వీడు డిసైపుల్గా ఉన్నటువంటి వాడు, ఒక యాక్సెప్టెడ్ డిసైపుల్గా అయినటువంటి వాడు, హీఈస్ ద సీకర్. వాడు పరమాత్మ నుంచి సమస్తం కోరుతూ ఉన్నటువంటి వాడు. ఆయన ఎలా ఉంటాడు కదా, పరమాత్మ దగ్గర ఎలా ఉంటాడు, గరుడ మందిరం ఎలా ఉంటాడు. హీఈస్ ద సీకర్, హీఈస్ సీకింగ్. అది ఒక శిష్యుడు, ఒక భక్తుడు ఎలా అయితే ఉంటాడో హీఈస్ ద సీకర్. వాడు భక్తుడు, శిష్యుడు అటువంటి పదాలు ఇవన్నీ కూడా మనకి ధనుసు రాశికి, అదేమో కన్యా రాశికి సంబంధించినటువంటిది అవి చెప్తున్నారు ఇక్కడ. సీకర్ అంటే ధనుస్సు రాశి. అండ్ ఆఫ్ ది సబ్మర్జ్డ్ ఫిష్. సబ్మర్జ్డ్ ఫిష్ అంటే పైన ఉన్నటువంటి ఫిష్. ఈ ఫిష్ ఆస్పెక్ట్ ఏమంటే సబ్మర్జ్డ్ ఫిష్ అంటే, ఫిష్ అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, విజ్డమ్. ఇప్పుడు మీకు అర్థమేంటది, దిస్ ఈజ్ పర్సనాలిటీ, దిస్ ఈజ్ సోల్, దట్ ఈస్ పైనటువంటి మేనం. మేనం ఏమిస్తుంది? పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఇస్తుంది. హీ హియర్స్ ఆల్ దీస్ త్రీ యాజ్ వెల్. సో పర్సనాలిటీగా ఉన్నటువంటి వాడు సోల్గా విచ్చుకోవడం, పైన ఉన్నటువంటి జ్ఞానాన్ని స్వీకరించడం, ఇది. దెన్ ఇన్ ద క్రాస్ ఆఫ్ చేంజ్ అపియర్డ్. అప్పుడు దో జెమినీ రిమైండ్ ద హెడ్. దిస్ ఈస్ ది మిస్టరీ. తర్వాత ఆయన నెక్స్ట్ క్రాస్ అన్నటువంటి, ఈ మూడు ఎప్పుడైతే ఇదైందో అప్పుడు క్రాస్ అన్నటువంటిది ఫామ్ అయిందండి. ఈ క్రాస్లో ఇవన్నీ ఉన్నాయి కానీ జెమినీ రిమైన్స్ ది హెడ్. చూడండి ఎంత అద్భుతంగా ఇచ్చారు అసలు ఈ విషయం. ఇది ఇలా పెట్టుకుని కాసేపు అలా ధ్యానం చేయాలి మనం. ఈ 3 పాయింట్స్ అంటే, ఒకటి కన్య, ఇక్కడ ధనుస్సు, పైన ఉన్నటువంటి మీనం, ఈ 3 ఒక ట్రయాంగిల్ చెప్పారు. వీటికి అంతర్గా చెప్పినటువంటి రహస్యం అంతా కూడా జెమిని. తర్వాత జెమిని తోటి ఈ 3 ఫార్మేట్గా అది క్రాస్గా అయింది. అది ఇక్కడ ఇచ్చినటువంటి రహస్యం. ఒక ఓల్డ్ కామెంటరీ అని చెప్పి ఈ రహస్యాలన్నీ కూడా ఒక ఇదిగా ఇచ్చారు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఇన్ దిస్ అకల్ స్టేట్మెంట్ ఈస్ హిడెన్ వన్ రీజన్ వై జెమిని ఈస్ రిగార్డెడ్ యాజ్ అన్ ఎయిర్ సైన్. ఇక్కడ ఒక అంతర్రహస్యం, ఇంకొక రహస్యం చెప్తాను వినండి అంటున్నారు. ఫర్ ఇట్ ఈస్ కాస్మికల్లీ రిలేటెడ్ యాజ్ ఆర్ లైబ్రా అండ్ అక్వేరియస్, ద అదర్ 2 points of the air triplicity in a more peculiar way to the Great Bear and to the Pleiades and to Sirius. దీనికి అంటే జెమినీకి మిగిలిన వాటికి తేడా ఏమిటంటే, ఎయిరీ సైన్స్లో మిగిలిన ఇంకో 2 ఉన్నటువంటి తుల ఒకటి, తర్వాత కుంభం ఒకటి, ప్రస్తుతం మిథునం. ఈ మిథున రాశికిను ఆ రెండింటికి, అంటే ఆ రెండిట్లో లేనిది దీనిలో ఉన్నది ఏమిటంటే, మిథున రాశిలో ఈ 3 యొక్క రహస్యాలన్నీ కూడా మిథున రాశిలో ఇచ్చారు. ఏమిటి? ఒకటి సప్తర్షి మండలం, కృత్తికలు, సిరియస్ స్టార్. సిరియస్ స్టార్ యొక్క ఎక్స్ప్రెషన్ విల్ బి గివెన్ త్రూ జెమిని బై లింకింగ్ ది 2. That is the great secret. The relation is essentially a 6-fold one. And here you will find a hint as to the resolution of the pairs of opposites involving
as these three constellations do the three ideas of opposites, equilibrium, synthesis or universal fusion. It might be stated that అది మూడు ఏం తీసుకొస్తాయి అంటే జీవుల్లో the relation is essentially a six-fold one. సో ఈ రిలేషన్ అనేటువంటిది ఇట్ ఇస్ ఏ సిక్స్-ఫోల్డ్ వన్. నేను చెప్పాం కదా మనం 6 రాసులు, 12 రాసులు కూడా 6 రాసులు అయితే కదా, అది a six-fold one. And here you will find a hint as to the resolution of the pairs of opposites involving as the three constellations. ఇవన్నీ కూడా 6గా వస్తే 3 అంటే 12గా వస్తే 6 ఎప్పుడైతే అవుతాయో అప్పుడు 6గా ఉన్నటువంటి వాడికి పైన 3 వీడికి ఇది వర్తిస్తాయి. వాడికి ఈ 3 ప్రధానమైనట్టుగా వర్తిస్తాయి. ఈ 3 వీడికి ఇచ్చేటువంటిది ఏమిటంటే 3 కాన్స్టలేషన్స్. ఒకటి అపోజిషన్, ఈక్విలిబ్రియం, సింథసిస్. ఈ 3 ఇదైపోయి యూనివర్సల్ ఫ్యూషన్ అన్నారు, సింథసిస్ అనుకుంటుంది. సో 3 స్థితులుగా చెప్పారు. అపోజిషన్ మామూలుగా చూసినప్పుడు వీడికి ఆపోజిట్గా ఉన్నవాడు ఇవన్నీ చూస్తారు. ఈక్విలిబ్రియం, నెక్స్ట్ ఇస్ సింథసిస్. 3 స్టేట్స్: అపోజిషన్, ఈక్విలిబ్రియం, సింథసిస్. సింథసిస్గా ఉన్నాడు అందరినీ కలిపేసుకుంటాడు. బ్రహ్మ ఒకటే, బ్రహ్మం ఒకటే అంటుంటే పదం సింథసిస్కి సంబంధించి ఉంటుంది. అది సో జెమిని ఏమి ఇస్తుంది అంటే మనకి ఫార్మ్స్ ఏ పాయింట్ ఆఫ్ ఎంట్రన్స్ ఫర్ కాస్మిక్ ఎనర్జీ ఫ్రమ్ సిరియస్. సిరియస్ ద్వారా కాస్మిక్ ఎనర్జీ అంటున్నది అందించేటువంటిది మిథున్ రాశి. సో అది ఇక్కడ రహస్యం. అందు గురించి మనం మీకు గుర్తుండి ఉంటే మనం ఇనైషియేషన్ సోలార్లో చెప్పుకున్నాం, అలాగే కాస్మిక్ ఫైర్లో కూడా చెప్పుకున్నాం. మనం ఈ పాయింటే దెర్ ఆర్ 7 పాత్స్ అనేటువంటిది చెప్తారు. అంటే ఇవన్నీ చెప్పేటువంటిది అన్నీ కూడా మనకి చివరికి తీసుకెళ్ళి ఏమని చెప్తారంటే కాస్మిక్ ఫైర్ లాస్ట్ పాయింట్స్ ఏంటంటే దెర్ ఆర్ 7 పాత్స్ అని చెప్తారు. 7 దారులు. అంటే జీవుడు అనేటువంటి వాడు ఎలా పైనటువంటి కాస్మిక్గా ఉన్నటువంటి వాడితో అనుసంధానం చెందాడు అనేటువంటిది 7 మార్గాలుగా చెప్తారు. ఈ 7 మార్గాలు కూడా మళ్ళీ ఏమని రాస్తారంటే ఆయన ఒకటే మార్గం ఇవన్నీ కూడా తీసుకెళ్ళేటువంటిది అని చెప్తారు. అందులో సెకండ్ పాత్ గురించి చెప్పినప్పుడు అక్కడ మనం చెప్పుకున్నాం, దట్ ఈస్ రిలేటెడ్ టు ద సీరియస్ స్టార్. సో ఆ పాయింట్ ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తాం. సో సీరియస్ స్టార్ ఏం చేస్తుంది అంటే వీడికి ఈ జెమిని అంటున్నది ఫార్మ్స్ ఏ పాయింట్ ఆఫ్ ఎంట్రన్స్ ఫర్ కాస్మిక్ ఎనర్జీ ఫ్రమ్ సీరియస్. సీరియస్ ద్వారా ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీకి ఎంటర్ అవడానికి దిస్ ఈస్ ద ఈజియెస్ట్ పాత్ అని, ఫాస్టెస్ట్ పాత్ అని ఇదన్నీ మనం చెప్పుకున్నాం. అదే మాస్టర్ శ్రీ గారు పాత్ అయి ఉండొచ్చు అని అన్నా నేను అక్కడ. అదే పాయింట్ ఇక్కడ మళ్ళీ మనకి చెప్తున్నారు. సో జెమిని అందు నుంచి ఎయిర్ సైన్లో ఆయన ఒక ఇనిషియేషన్ అంటున్నది ఇచ్చారు. జెమినీలో మనకి ఇనిషియేషన్ మేకాళ్ళు ఎప్పుడు వస్తుంది మనకి జెమినీలో వస్తుంది, జెమినీ మంత్లో. అది ఫ్రమ్ సీరియస్ అన్నారు అది. సో తులారాశి ఏం చేస్తుంది అంటే ఈజ్ రిలేటెడ్ టు అండ్ ట్రాన్స్మిట్స్ ద పొటెన్సీస్ ఆఫ్ ది ప్లేడిస్. అది తులారాశి మనకి ఏమందిస్తుందంటే కృతికల నుంచి వచ్చేటువంటి ఇవన్నీ కూడా పాలధార అంటాం కదా, అవన్నీ కూడా మనకి తులారాశి అందిస్తుంది. కుంభం ఏం చేస్తున్నారు అంటే ఎక్స్ప్రెసెస్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది ప్లేడ్ వేర్. యూనివర్సల్ కాన్షియస్నెస్ ఇచ్చేటువంటిది కుంభం. ప్రధానంగా యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే అప్పుడు వీడికి ఉండేటువంటి గురువులు ఎవరంటే ఈ సప్తఋషులే వీడి గురువులు. అది కనుక ఒకటి సీరియస్ స్టార్ లింక్ ఇచ్చేటువంటిది మిథునము, తులారాశేమో ప్లేడిస్ యొక్క లింకప్ ఇస్తారు. ఎందుకంటే ఈజ్ రిలేటెడ్ టు అండ్ ట్రాన్స్మిట్స్ ద పొటెన్సీస్ ఆఫ్ ది ప్లేడిస్. ఈ కృతికల్ యొక్క ఇదంతా మనకి తులారాశిలో అందుతూ ఉంటుంది. అందుగురించి మనం తులారాశిలో మనకి అమ్మవారి పూజలు ఇవన్నీ మనం చేస్తాం. తర్వాత కుంభమాసంలో మనకు సప్తఋషుల యొక్క ఇది మనకు దొరుకుతుంటుంది. సో ఇట్ మైట్ అందు గురించి మీరు అంటే ది హయ్యెస్ట్ పాయింట్ ఇది. అది దసరాలు నవరాత్రుల్లో మీరు ఈ ప్లేడీస్ని మీరు ఆరాధనగా మీరు తీసుకోగలిగితే విల్ గెట్ లాట్ ఆఫ్ ఎనర్జీస్ ఇన్ దసరాల్లో. ఎందుకంటే అదంతా కూడా మనం తులారాశిలో మనం చేస్తాం దసరా పూజలు అన్నీ. అందు నుంచి ప్లేడీస్ని లింకప్ చేసుకోగలిగితే మనం ప్లేడీస్ మనకి అద్భుతమైనటువంటి ఎనర్జీస్ మనం దర్శించడం ప్లేడీస్ ద్వారా. ఆ ప్లేడీస్ని లింకప్ చేసుకోవడానికి మనం చేయగలగాలి. చాలా బాగుంటుంది. It might be profitable to you to bear in mind at this point what I have often told you, that the Great White Lodge in Sirius is the spiritual prototype of the Great White Lodge on earth. So Great White Lodge బాగా అర్థం చేసుకోండి. ఎర్త్ మీద ఏదైతే ఉందో ఇది దేని రిప్లికా? ఇట్ ఈస్ ద
సీరియస్ స్టార్ నుంచి తీసుకున్నటువంటి ఇది ఇక్కడ పనిచేస్తారు. ద గ్రేట్ వైట్ లార్డ్స్ అంటే ఏంటి, మన యొక్క పరమ గురువులు వీళ్ళందరూ ఎక్కడి నుంచి దిగొచ్చారు, సీరియస్ స్టార్ నుంచి దిగొచ్చారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఇది అంటే భూమి మీద ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి దానికి ప్రతిబింబంగా ఏర్పడింది. అంటే అక్కడ ఉన్నటువంటి దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉన్నటువంటిది ఏర్పాటైంది. Sirius is the prototype of the great white lords on earth, of which modern masonry is the distorted reflection, just as the personality is distorted reflection of the soul. సో అదే ఇక్కడ మనం మేసనరీలో మనం ఆచరిస్తాం. సో బాగా మేసనరీ రిచువల్స్ అటెండ్ అయ్యేటువంటి వాళ్ళు, కొన్ని పదాలు వాడేస్తాం, జాగ్రత్త అవగాహన చేసుకోండి. మేసనరీ రిచువల్స్ అటెండ్ అయ్యేటువంటి వాళ్ళు ఈ గ్రేట్ వైట్ లార్డ్స్ తోటి సీరియస్ స్టార్కి లింకప్ దొరికిపోతుంటున్నారు. తెలియదు అంటే మిగిలిన మన లాడ్జ్లోకి మనం ఎంటర్ అవుతున్నప్పుడు చాలా అసలు మనం పర్సనాలిటీ ఆస్పెక్ట్స్ తోటి ఎప్పుడు లింకప్ అవ్వకండి. అంటే అక్కడ ఉన్నటువంటి క్రతువు ఆచరణ దాని మీద ఎక్కువ దృష్టి, అంటే అవి సహజంగా వచ్చేసాయి వీడికి. ఫస్ట్ పాయింట్ అంటే వీడు ఒక డ్రైవింగ్ బాగా అలవాటు ఉన్నవాడు అవలీలగా ఎలా అయితే డ్రైవింగ్ చేస్తాడో అక్కడ చేసేటువంటి క్రతువునంతా కూడా వీడు చాలా సునాయాసంగా చేసేయగలగాలి. సో చేస్తూ ఉన్నప్పుడు వీడు అందులో నుంచి ఊర్ధ్వలోకాల్లోకి వెళతాడు. అంటే ఏంటి, అక్కడి నుంచి వాడు గ్రేట్ వైట్ లార్డ్స్ ఆన్ ది ఎర్త్కి లింక్ దొరుకుతుంది. అక్కడి నుంచి గ్రేట్ వైట్ లార్డ్స్ ఆన్ ది సీరియస్ స్టార్కి దొరుకుతుంది వీడికి లింక్. అలా వచ్చేసారు వీడికి లింక్. ఆ రిచువల్ వీడు అటెండ్ అవుతున్నప్పుడు, అది చేస్తున్నప్పుడు ఆ లింక్ వీడికి దొరికిపోవాలి. ఇది చాలా అద్భుతమైనటువంటిది. అందు గురించి తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా మీరు రైట్ సైడ్ పెట్టాల్సింది రైట్ సైడ్ ఇలా పెట్టారు, అలా పెట్టారు, అయ్యో అలా తప్పగా ఇలాంటి వాటిలో ఎక్కువ వెళ్ళిపోతాం. we will miss the great white lords of the earth and totally the great white lords of the Sirius. ఇవి మిస్ అయిపోతాం. అంటే సహజంగా వీడికి అలా సరిగ్గా చక్కగా చేయడానికి వచ్చేసేయాలి వీడికి, నో డౌట్ అది వచ్చేసేయాలి. బై ఛాన్స్ వాడు ఏదైనా మిస్ చేసినా అక్కడ వాడు దాని మీద వాడికి దృష్టి వెళ్ళకూడదు. గ్రేట్ వైట్ లార్డ్స్ ఆఫ్ ది ఎర్త్కి వాడు లింకప్ అయి ఉండాలి ఎప్పుడు కూడా అక్కడ. అంటే మనం తప్పు చేయకపోవచ్చు, వేరే వాడు ఏదైనా చిన్న ఇది చేస్తే దాని మీద దృష్టి వెళ్ళిపోకూడదు. వైట్ లార్డ్స్ తోటి మనం అనుసంధానం చెంది ఉన్నప్పుడు చిన్న మిస్టేక్ చేస్తాం. మానవులు అన్నవాడు మనం మిస్టేక్ చేయకపోతే అట్లా చేస్తాం మనం ఖచ్చితంగా, ఎవడో ఒకటి చేయొచ్చు. దట్ హ్యాపెండ్ ఇది ఎక్కువ దృష్టి మనం తీసుకుంటే ఈ లింక్ మనం దూరం అయిపోతాం. అది చాలా అంతర్ పాయింట్. అందుగురించి ఇక్కడ ఆయన అన్నారంటే అది పర్సనాలిటీ ఆస్పెక్ట్. గ్రేట్ అండ్ మేసనరీ టు విచ్ రెఫరెన్స్ హ్యాస్ ఫ్రీక్వెంట్లీ బీన్ మేడ్. A close consideration of what I have and above all serve to emphasize in your consciousness the importance of this constellation Gemini and the inner significance of the mutable cross. All the constellations on this cross mark points of change or are the custodians of those energies which produce the needed periods of reorientation preparatory to fresh developments and new activities. It might be of interest if I point out that అంటే ఈ మ్యూటబుల్ క్రాస్లో మీకు జరిగేటువంటిది ఏమిటంటే అంటే విధానములు విషయములు అంటే మారబడుతుంటాయి. ప్రిన్సిపల్ ఉంటుంది అలానే, బట్ అప్రోచ్ ఆర్ దెర్ విల్ బి చేంజ్ ఇన్ ద మ్యూటబుల్ క్రాస్. బికాస్ అదేంటి దుస్వభావ రాశి. ఇటు ఉన్నప్పుడు అటు ఉండాలనిపిస్తుంటుంది, అటు ఉన్నప్పుడు ఇటు ఉండాలనిపిస్తుంటుంది. ఇలా ఉండేటువంటి దుస్వభావ రాశి మ్యూటబుల్ క్రాస్ అంటే దుస్వభావం. అలా మార్చుదాం, ఇలా మార్చుదాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఈ భావాలన్నీ కూడా దుస్వభావ రాశి. అది ఇస్తుంటుంది అనమాట ఇది జెమిని మనకి. సో దానివల్ల వీటిలో ఒక మార్పు, ఇవన్నీ మనం చూస్తుంటాం. రీఓరియంటేషన్ అన్నట్టు చూస్తుంటాం. ప్రిపరేటరీ టు ఫ్రెష్ డెవలప్మెంట్స్ అండ్ న్యూ యాక్టివిటీస్ ఇవి చూస్తుంటాం. కొత్త విధానాలు తీసుకొస్తుంటాడు, కొత్త క్రతువులు చేస్తుంటాడు, ఇలా ఉంటుంటుంది వీడిది. ఇట్ మైట్ బి ఆఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఐ పాయింట్ అవుట్ దట్ ద మ్యూటబుల్ క్రాస్ బ్రింగ్స్ అబౌట్ దోస్ కండిషన్స్ which will produce great periods of change in the life of the planet. Great periods of change in the life of the planet. Mutable cross ఏం తీసుకొస్తుందంటే about those conditions which will produce periods of change in the life of the planet. అంటే మనకి మన లైఫ్లో ఎలా అయితే చేంజ్ అంటున్నది ఎప్పుడైతే మనం అంటే వీడికి ఉదాహరణకి వీడి యొక్క లగ్నం స్థిర రాశి నుంచి దుస్వభావ రాశి పడింది అనుకోండి, డెఫినెట్గా మీరు చేంజ్ అంటుండే చూస్తారు వాటి దాంట్లో. అలాగే వీడిది ఈ దుస్వభావ రాశి అనేటువంటిది ఏం తీసుకున్నది వీటిలో చేంజ్ అంటుండే తీసుకొస్తుంది. మానవుడిలో చేంజ్ అంటుండేది ఎలా అయితే చూస్తుంటారో అలాగే ప్లానెటరీ కూడా దానిలో కూడా చేంజెస్ అంటుండేది సూచించేటువంటిది దుస్వభావ రాశి.
అంటే ఒక రకంగా ఉంటూ ఉన్నటువంటిది ఇంకొక రకంగా మారడానికి చిహ్నం ఏమిటంటే దుష్టభారాసు. Periods of change in the life of the planet, of a kingdom in nature, or of a human being. Mercury plays a part in this. అందుగురించి మెర్క్యూరీ ఇక్కడ ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాం. అంటే ఇలా ఉన్నటువంటి వాడు అలా మారడానికి చిహ్నం ఏంటంటే మిథునం. మిథునంలో ఉన్నటువంటి బుధుడు. బుధుడు ఏం చేస్తాడంటే వీడిలో ఉంటూ ఉన్నటువంటి విషయాల నుంచి, వీడు ఉన్నటువంటి విధానం నుంచి ఇంకొక నూతన విధానం, ఒక నూతనమైనటువంటి గృహమునకు వెళ్ళడానికి, ఏదో అదే ఇంట్లో అలా ఉండడం అంటే కాకుండా చక్కగా కొత్తలు కొనుక్కుందాం, కొత్త ఇంట్లోకి వెళ్దాం, కొత్త కారు కొనుక్కుందాం, ఇలాంటి భావాలన్నీ అందించేటువంటిదంతా కూడా మిథున రాశి. ఉన్నటువంటి దాని నుంచి ఒక చేంజ్ అటువంటి తీసుకొస్తుంటుంది మిథున రాశి. అందులో నుంచి మిథున రాశి ఎప్పుడైతే వీడి యొక్క, లేదా మెయిన్గా ఈ దుస్వభావ రాశులకు ఎప్పుడైతే వీడి యొక్క సూర్యుడు ఎంటర్ అవుతారు అప్పుడు వీటిలో చేంజ్ అంటుంటే మీరు చూస్తుంటారు. అంతకుముందు ఉన్నటువంటి దానికన్నా భిన్నం అన్నటువంటి వస్తుంది అది. నెక్స్ట్ ఇస్ ఫిక్స్డ్ క్లాస్. The fixed class brings about as a sequence to those inner changes certain great points of crisis which are unavoidable and present definite opportunity. వీటిలో ఈ చేంజ్ అటువంటిది వచ్చింది కదండి మ్యూటబుల్ క్లాస్లో. బ్రింగ్స్ అబౌట్ యాజ్ ఎ సీక్వెన్స్ టు దీస్ ఇన్నర్ చేంజెస్. వీటిలో అంతర్ చేంజెస్ అంటే తీసుకొచ్చి ఇచ్చేటువంటిది అంతా కూడా ఫిక్స్డ్ క్లాస్. అంతర్ చేంజ్ అంటే ఏంటి? మామూలుగా మంచిగా మాట్లాడితే వాడిలో దైవం చూడటం చాలా సులభం. వేరేవాడు తిడుతున్నాడు, వాడిలో దైవం చూస్తావా లేదా? లేదా వేరేవాడు ఇష్టం వచ్చినట్టు ఉంటాడు, వాడిలో దైవాన్ని చూస్తున్నావా లేదా అంటుంది వీడికి పరీక్ష. అందుగురించి ఇలా ఉంటున్నటువంటి వాడికి శని వాడు ప్రధానంగా నడుపుతూ ఉంటాడండి అన్నటువంటి రహస్యం ఒకటి ఇస్తారు. శని ప్రధానటువంటి పాత్రగా నడుస్తుంటాడు. పాయింట్స్ ఆఫ్ క్రైసిస్ ఎక్కువ ఉంటాయి. సాధన అటువంటిది ఎప్పుడైతే పెట్టుకున్నాం, గురు పూజలు పెట్టుకున్నాం అంటే పనులు బోలెడు. గురు పూజలు లేవంటే ఎవరింట్లో వాడు హాయిగా కూర్చోవచ్చు, ఏం పని లేదు. ఎప్పుడైతే మీరు గురు పూజలు అన్నారో ఓహో నెల 2 నెలల ముందు నుంచి పనులు మొదలైపోతున్నాయి. సో ఇన్ ఆల్ దోస్ థింగ్స్ మెయిన్గా సాటర్న్ విల్ రూల్. నెక్స్ట్ ఇస్ కార్డినల్ క్లాస్, అది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతు న్యాయేన మార్గేణ మహీం మహీసా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.